హాయ్, నా పేరు డాక్టర్ భారద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ పిడికాస్ హోమియోపతి. మనం ఈరోజు ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటే మీరు లంబార్ స్పాండిలోసిస్ అని ఐడెంటిఫై చేయగలరంటే, ఫస్ట్ లోకల్ సిమ్టమ్స్ చూస్తాం. లోకల్‌గా మీకు లోయర్ బ్యాక్‌లో పెయిన్ రావడము, లేకపోతే టెండర్‌నెస్ ఉండడము, ఇక్కడ చాలా స్టిఫ్‌గా అయిపోవడము, మీకు వెనక్కి ఇట్లా మీ బాడీని రొటేట్ చేయడానికి కాకపోవడము, ఇవన్నీ ఇనీషియల్ సిమ్టమ్స్ అన్నమాట. సో, దీన్ని లోకల్ సిమ్టమ్స్ అంటాం. ఒక్కసారి ఈ లోకల్ సిమ్టమ్స్ దాటిన తర్వాత ఎప్పుడైతే నర్వ్ రూట్ పైన కంప్రెస్ అవుతుందో, అప్పుడు పెయిన్ అనేది లోయర్ బ్యాక్ నుంచి మీ తొడల్లోకి రావడము, తర్వాత మీ కాళ్ళల్లోకి రావడము, మీ పాదాల్లోకి రావడము, ఇదంతా జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడైతే ఈ నర్వ్ సప్లై చేస్తుందో అక్కడ మజిల్ వీక్‌నెస్ రావడం, మజిల్ వేస్ట్ అయిపోయినట్లు అనిపించడం, ఇవన్నీ కామన్‌గా చూస్తుంటాం. దాంతో పాటు డిక్రీజ్డ్ రిఫ్లెక్సెస్ అంటామనమాట. మామూలుగా మనము కాలు ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ పైన పెడితే వెంటనే మనం కాలు విత్‌డ్రా చేయాలి. దాన్ని రిఫ్లెక్స్ యాక్షన్ అంటామనమాట. ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ తగ్గిపోవడము కూడా మనము ఇది కామన్‌గా చూస్తూ ఉంటాం. దాంతో పాటు మోటార్ వీక్‌నెస్ అంటారు. అంటే నడవడానికి ఈజీగా ఉండకపోవడము, కాళ్ళు వీక్‌గా అనిపించడము, పారాస్థీషియా అంటారనమాట. పారాస్థీషియా అంటే మీ ఒంటి పైన డిఫరెంట్ సెన్సేషన్ రావడం. ఎస్పెషల్లీ కాళ్ళ పైన ఏమవుతుందంటే జెర్రులు పాకినట్లు అనిపించడము, చీమలు పాకినట్లు అనిపించడము, పిన్నులతో గుచ్చినట్లు అనిపియడము, ఏదో పాకుతుంది అనిపియడము, ఇవన్నీ పారాస్థీషియా సింప్టమ్స్ అనమాట. దాంతో పాటు సెన్సరీ లాస్, నమ్‌నెస్ రావడం, తిమ్మిర్లెక్కడము, సెన్సేషన్ పోవడము, ఇవన్నీ కామన్‌గా మనము చూస్తూ ఉంటాం కాళ్ళ పైన. దీనికంటే అడ్వాన్స్డ్ స్టేజ్ మైలోపతి అంటాం. ఎప్పుడైతే మీ స్పైనల్ కార్డ్ పైన కంప్రెషన్ జరుగుతుందో సిమ్టమ్స్ అనేవి చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ సిమ్టమ్స్‌లో ఏమవుతుందంటే మీకు డైజెషన్ సరిగ్గా కాకపోవడము, మోషన్ సరిగ్గా కాకపోవడము, ఎరెక్షన్స్ సరిగ్గా లేకపోవడం, సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోవడము, డిఫికల్టీ ఇన్ వాకింగ్, నడవడానికి రాకపోవడము, బ్యాలెన్స్ లేకపోవడము, మజిల్ కోఆర్డినేషన్ లేకపోవడము, దాని తర్వాత బాగా నమ్‌నెస్ అంటే మీ కాళ్ళు లేనట్లు అనిపియడము, కాళ్ళు చాలా స్టిఫ్‌గా అయిపోవడము, రాడ్లలాగా అయిపోవడము, వీక్‌నెస్ ఉండడము, స్వెల్లింగ్ రావడం లెగ్స్‌లో, ఇవన్నీ మనము కామన్‌గా చూస్తుంటాం. దీన్నే సయాటికా అని కూడా అంటూ ఉంటామనమాట. దీంతో పాటు మీకు దగ్గినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ, వామిటింగ్ చేసినప్పుడు గానీ లోయర్ బ్యాక్‌లో పెయిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. Fiticus Homeopathy